కోపం తగ్గే మందు. కృష్ణాపురం గ్రామంలో కేశవానంద అనే స్వామీజీ ఉండేవాడు. ఓ రోజు ఆయన దగ్గరకి రమణ అనే యువకుడు వచ్చాడు. రాగానే ఆయన కాళ్లపైన పడి, అయ్యా! నాకు కోపం చాలా ఎక్కువ. మాటలు కటువుగా ఉంటున్నాయి. దాంతో అందరితోనూ పోట్లాడుతున్నాను. ఇంట్లోనే కాదు ఊర్లోనూ నన్ను అందరూ ద్వేషిస్తున్నారు. నేనేం చేయాలి? అని అడిగాడు. అప్పుడు స్వామీజీ, నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి. మన పక్కనే ఉన్న అడవిలో ఓ ముసలి పులి ఉంది. దాని దగ్గరకు వెళ్ళి నేను పంపానని చెబితే అది నిన్నేమీ చేయదు. వెళ్ళి తెచ్చుకో అన్నాడు. ఆ తర్వాతి ఉదయమే కేశవ అడవికెళ్ళాడు. బక్కచిక్కిన ముసలి పులి దగ్గరకెళ్ళి స్వామీజీ పేరు చెప్పాడు. దాంతో అదేమీ చేయలేదు కాని, నాకు వయసైపోయింది కాబట్టి వేటాడలేకపోతున్నాను. కాబట్టి నాకు ప్రతి రోజూ ఆహారం తెచ్చిపెడితే గోరు ఇస్తాను అని చెప్పింది. అప్పటి నుంచి కేశవ ప్రతిరోజూ దానికి మాంసం, చేపలు తీసుకుపోవడం మొదలుపెట్టాడు. రోజంతా దానితోనే ఉండేవాడు. కళ్ళు కూడా లేని, పైకి కూడా లేవలేని దాన్ని చూసి జాలిపడటం మొదలుపెట్టాడు. దాన్ని ప్రేమగా దగ్గరకి తీసుకునేవాడు. ఓ రోజు పులి కేశవతో, నేను చనిపోయే సమయం వచ్చింది. చనిపోయాక నా గోళ్లు తీసుకెళ్ళు అని చెబుతూ కన్నుమూసింది. కేశవ దాని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. స్వామీజీ దగ్గరకొచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. ఒక జంతువు చనిపోయిందనే ఇంతలా ఏడుస్తున్నావు కదా. అదే సానుభూతిని, ప్రేమని నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు. కేశవ, మనసులోపల ప్రేమ, జాలి ఉంటే సరిపోదు. దాన్ని చూపాలి. అలా చూపడం మొదలుపెడితే నీ కోపమూ తగ్గుతుంది. నిన్ను అందరూ ప్రేమిస్తారు అని చెప్పాడు. అప్పటి నుంచి కేశవ ఎదుటివాళ్ల ఇబ్బందుల్ని పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడటం నేర్చుకున్నాడు. అందరి బంధువు అనిపించుకున్నాడు. నీతి వాక్యం: కోపమనేది మనిషిని నాశనం చేస్తుంది. సహనం, శాంతి మాత్రమే జీవనానికి నిజమైన శక్తి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.